బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పేరుతో ఉన్న ఎమ్మెల్యే స్టిక్కర్ వాహనాన్ని ఉపయోగిస్తూ ఇద్దరు వ్యక్తులు నానా హంగామా సృష్టించిన ఘటన అనంతపురం జిల్లాలో తీవ్ర కలకలం రేపుతుంది. మత్తులో ఉన్న వాళ్లు రోడ్డుపై వెళ్తున్న వాహనాలను అడ్డుపెట్టి బెదిరిస్తున్నారని స్థానికులు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. విషయం తెలిసిన పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. మత్తులో ఉన్న రౌడీ షీటర్ను పట్టుకునేందుకు ప్రయత్నించిన సమయంలో వారు పోలీసులపై కారుతో దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ ఘటనలో పెట్రోలింగ్ లో ఉన్న కానిస్టేబుల్ త్రుట్టిలో ప్రమాదం తప్పించుకున్నారు. అయితే పోలీసులు తమ వాహనంతో వెంటాడి ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న కారును అడ్డగించారు. కారును తనిఖీ చేయగా గుత్తికి చెందిన రౌడీ షీటర్ అజయ్తో పాటు మరో వ్యక్తి అందులో ఉన్నట్లు గుర్తించారు. వెంటనే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్యే పేరుతో ఉన్న స్టిక్కర్ను దుర్వినియోగం చేసే ప్రజలు భయపెడుతూ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఈ సంఘటనపై ఎమ్మెల్యే స్టిక్కర్ల దుర్వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి, అసలు ఎవరు వీళ్ళు, ఎక్కడ వాళ్ళు? ఈ గంజాయి విక్రయదారుడు అజయ్ అనే వ్యక్తి వాళ్ళ టీం గ్యాంగ్ అందరూ కూడా తాడిపత్రి నియోజకవర్గం యాడికి మండలం దగ్గర కోన అనే ఒక ఊరు ఉంటుంది, అక్కడ పార్టీకి అటెండ్ అయినారు. ఈ అటెండ్ అయితే వీళ్ళు వాడిన వెహికల్ కి ఎమ్మెల్యే స్టిక్కర్ అతికించుకొని అక్కడ హల్చల్ చేస్తున్నారు. అంతేకాకుండా వీళ్ళ దగ్గర గంజాయి కూడా దొరికింది. గతంలో ఈ అజయ్ అనే వ్యక్తి మీద రౌడీ షీటర్ కేసులు కూడా ఉన్నాయి. వీళ్ళందరూ కూడా గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం అనుచరులని మనకు సమాచారం ఉంది. అంటే ఇటీవల చూసుకున్నట్లయితే గుంతకల్ ఎమ్మెల్యే అనుచరులు ఎమ్మెల్యే పేరుతో భూ కబ్జాలు, ఈ గంజాయి విక్రయాలు ఇవన్నీ చేస్తున్నారని ఒక సమాచారం అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఇది కూడా కోన అనే ప్రాంతంలో జరిగింది. వీళ్ళిద్దరిని కూడా వీళ్ళ గ్యాంగ్ అందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, వీళ్ళని అరెస్ట్ చేసినారు. అదేవిధంగా వాళ్ళు అరెస్ట్ చేసే దానికి వెళ్ళినప్పుడు కూడా ఈ గ్యాంగ్ అందరూ పోలీసుల మీద ఎదురు తిరిగి దాడికి కూడా పాల్పడినారని మనకు సమాచారం ఉంది. ఈ 15 మందిని కూడా అరెస్ట్ చేసి పోలీసులు అదుపులో తీసుకున్నారు. ప్రస్తుతానికైతే వీళ్ళు తాడిపత్రి ప్రాంతం నుంచి గుంటకల్లు గుత్తి స్టేషన్ కి తరలించే ప్రయత్నంలో ఉన్నారని మనకి సమాచారం ఉంది. పావని, అసలు ఎంతమంది పట్టుబడ్డారు? పోలీసులని ఎంతమంది అదుపులోకి తీసుకున్నారు పోలీసులు? వీళ్ళు అజయ్ వాళ్ళ గ్యాంగ్ మొత్తం 15 మంది పార్టీకి అటెండ్ అయినారు. పావని, వీళ్ళందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని ఇప్పుడు గుంటకల్లుకు తరలించే ప్రయత్నంలో ఉన్నారు. అయితే ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు గతంలో కూడా ఈ గ్యాంగ్ మొత్తము ఒక బులెరో వాహనానికి పోలీస్ స్టిక్కర్ అతికించి ఆ పోలీస్ స్టిక్కర్ తో లారీ డ్రైవర్లు అందరినీ కూడా భయభ్రాంతికి గురి చేసి హైవే రోడ్లలో డబ్బులు వసూలు చేసే కార్యక్రమం కూడా చేస్తున్నారని మనకి సమాచారం ఉంది. అయితే ఈ గ్యాంగ్ అంతటి మీద కూడా ఈ గంజాయి కేసులు, ఈ రౌడీ షీటర్లు అందరినీ కూడా కఠిన చర్యలు తీసుకొని వీళ్ళ మీద యాక్ట్ అంతా అంటే పోలీసులు అందరూ కూడా దీని మీద తీవ్రమైన చర్యలు తీసుకొని వీళ్ళందరినీ చట్టపరంగా శిక్షిస్తామని చెప్తున్నారు. పావని, నరేష్, అసలు అజయ్ అనే పర్సన్ రౌడీ షీటర్ గా కూడా తెలుస్తుంది మనకి. మరి పోలీస్ అధికారులు ఏమంటున్నారు వీళ్ళ గురించి? ఈ 15 మంది గ్యాంగ్ ని కూడా చట్టపరంగా శిక్షించి వీళ్ళకి గతంలో ఉన్న కేసులన్నీ కూడా వెలితీసి ఇప్పుడు గంజాయి కేసు దట్టు ఈ పోలీస్ పేరుతో ఎమ్మెల్యే స్టిక్కర్ పేరుతో ఈ పదవిని, ఈ పోలీస్ అధికారుల ఉద్యోగాన్ని కూడా వీళ్ళు దుర్వినియోగం చేస్తున్నారు. కాబట్టి వీళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని 15 మందిని అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా ఈ అజయ్ అనే వ్యక్తిని కూడా తీవ్రంగా చట్టపరంగా శిక్షించే విధంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని పోలీసులు మనకి తెలియజేస్తున్నారు. పావని, నరేష్, అంటే వాళ్ళు తప్పు చేసిందే కాకుండా పైగా పోలీసులపై కారుతో దూసుకెళ్లే ప్రయత్నం కూడా చేసినట్లు మనం చూస్తున్నాం. దాని గురించి చెప్పండి. వీళ్ళు ప్రస్తుతం ఆ కోన అనే ప్రాంతంలో ఈ అజయ్ గ్యాంగ్ అందరూ కూడా పార్టీలో వీళ్ళందరూ కూడా నిమగ్నమై ఉన్నారు. ఈ తరహాలోనే ఎమ్మెల్యే ఈ పోలీసులు పెట్రోలింగ్ లో ఉండే పోలీసులకి
ఎమ్మెల్యే స్టిక్కర్ కనిపించగానే ఆ వాహనాన్ని తనిఖీ చేయాలనే ఉద్దేశంతో అక్కడ పెట్రోలింగ్ లో ఉండే పోలీసులు తనిఖీ చేసినారు. ఆ తనిఖీ చేసిన వెంటనే ఆ వెహికల్ ఎవరిది అని చూడంగానే గుమ్మగనూరు జయరాం ఎమ్మెల్యే స్టిక్కర్ అతికించి అక్కడ ఉందని వాళ్ళు గమనించినారు. దీంతోనే అక్కడ ఎమ్మెల్యే అనుచరులు ఎవరైనా ఉన్నారా లేకపోతే ఎమ్మెల్యే వచ్చినాడా అని వాళ్ళు తనిఖీ చేయంగా ఈ అజయ్ వాళ్ళ గ్యాంగ్ అనే వాళ్ళు అక్కడ ఉన్నారని వాళ్ళు తెలుసుకున్నారు. వీళ్ళందరినీ కూడా ఇప్పుడు ప్రస్తుతం అదుపులోకి తీసుకొని గుంతకల్కు తరలిస్తున్నారు. అదేవిధంగా వీళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. పావని, అరెస్ట్ చేయడానికి వెళ్ళిన వాళ్ళందరి మీద ఈ పోలీసుల మీద వాళ్ళు గ్యాంగ్ మొత్తం దాడి చేసినారని అయితే మనకి ప్రస్తుత సమాచారం ఉంది. పావని, నరేష్, అంటే వీళ్ళు ఏమైనా మత్తు పదార్థాలు సేవించారని పోలీసులు ఏమైనా చెప్తున్నారా? వీళ్ళు మొత్తం గంజాయి మత్తులో ఉన్నారని పోలీసులు మనకు తెలియజేస్తున్నారు. పావని, ఈ గంజాయి మత్తును కూడా టెస్టులు చేసి వీళ్ళు గంజాయి అంటే విక్రయిస్తున్నారా లేకపోతే గంజాయి తీసుకున్నారా ఇవన్నీ కూడా సమాచారం సేకరించి వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్తున్నారు. అంటే గతంలో కూడా వీరు వికృతి చేష్టలు చేస్తూ దొరికినట్లు ఏమైనా ఉన్నాయా? అదే పవని, ఇప్పుడు అజయ్ వాళ్ళ గ్యాంగ్ అజయ్ మీద గతంలో ఎన్నో కేసులు ఉన్నాయి. ఈ గంజాయి తరలించడము, అదే విధంగా ఈ పోలీస్ వాహనాలని ట్రిక్స్ ప్లే చేసి పోలీస్ స్టిక్కర్లు పెట్టి డబ్బులు వసూలు చేయటము, ఇట్లాంటి చీటింగ్ కేసులన్నీ కూడా చాలా ఉన్నాయని మనకి సమాచారం ఉంది. పావని, ఇవన్నీ కూడా యాడ్ చేసి ఇవన్నీ కూడా వాళ్ళ మీద నేరారోపణలన్నీ తీసేసి అంటే వాళ్ళ మీద ఇవన్నీ కేసులన్నీ పునరావృతం చేసుకొని ఇవన్నీ ఈ గ్యాంగ్ మొత్తం మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్తున్నారు. పవన్, థ్యాంక్ యూ నరేష్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel